మర్చిపోయా. మూవీ చూసారా కల్కి మూవీ? చూసామండి. ఎలా అనిపించింది మూవీ మీకు? సినిమా మైండ్ బ్లోయింగ్ అండి. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఇండియన్ సినిమా ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఆఫ్టర్ బాహుబలి కలికి ప్రభాస్ కి సీరియస్లీ అసలు బాహుబలి మించి ఉంటది. ఇంకా లాస్ట్ 40 minutes అయితే బాహుబలి మించేస్తారు మూవీ. ఓకే, పార్ట్ 2 కూడా వస్తుంది. పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 ఉంది. మ్యాక్స్ మహాభారతం ఫ్యాన్స్ ఉంటారు కదా, మహాభారతం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. నేను లాస్ట్ 40 minutes అయితే ఈ సినిమాకి ఇంతగానో మొత్తుకోలేదు నేను. యాక్చువల్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా. నేను మావన్ సినిమాకి ఇంత మొత్తుకోలేదు. లాస్ట్ 40 minutes అంతా ఎంజాయ్ చేసిన. అంటే నాకు ఆడియన్స్ అయినా చాలా ఎంజాయ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఇది నార్మల్ ఆడియన్స్ కొత్త కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో. నాగేశ్వరి డైరెక్షన్ ఎలా ఉంది? అది అయితే అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. ఒక్కొక్క షాట్ మాత్రం నేను అంత ఎక్స్పెక్ట్ నాగేశ్వరి థర్డ్ మూవీ కదా ఇది. నాకు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా ఇస్తాను అసలుకి. ఉండే అనమాట ఇంత అయితే వస్తుంది నాగేశ్వరి అంటే తీస్తారా లేదా అనుకున్నాం. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంకా ఈక్వల్ టు కాదండి అసలు. కొన్ని సినిమాలు అయితే రాజమౌళి మించిపోయింది అసలుకి. కాంపిటీషన్ ఇంకా అంటే ఎలా ఉంది? విజయలక్ష్మి అంటాడు. ఆర్జీబీ చాలా మంది ఉన్నారు. అంటే అమితాబ్ సార్ యాక్టింగ్ కుమ్మేసి లాస్ట్ క్లైమాక్స్ లో కమల్ హాసన్ షాట్ ఉంటుంది ఒకటి. మెంటల్ వస్తుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సంతోష్ నారాయణ ఇచ్చాడు. యాక్టింగ్ మెయిన్ రోల్ యాక్చువల్లీ మూవీ మొత్తం ఉంటుంది. ఆమె వన్ ఆఫ్ ద మెయిన్ రోల్. ఇంకా అంటే ఆమె చుట్టే తిరుగుతుంది స్టోరీ మొత్తం. నీకు దీపికా పడుకొని చుట్టే ఉంటుంది సినిమా మొత్తం. ఒకరి నుంచి ఒకరు విరగదీసి యాక్టింగ్.